హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైమరీ స్కూల్కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ 2025-26 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇందులో జూన్ 2025 ప్రతిరోజు ఆ నెలలో ఎన్ని హాలిడేస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్ ఏముంటాయి అన్నీ కూడా చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఆ నెలలో ఈరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలి, అలాగే ఎస్ఎంసీ మీటింగ్ ఎప్పుడు నిర్వహించాలి అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ నెల సంబంధించి సిలబస్ ఏ సబ్జెక్ట్స్ 1 నుంచి 5వ తరగతి వరకు ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ చెప్పుకోవాలనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి నెల యొక్క క్యాలెండర్లో ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఒక థీమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నెల క్యాలెండర్లోనూ ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చారు, అందులో చూడండి, ఎవ్రీ థర్స్డే దీక్ష కంటెంట్ యూసేజ్ బై ద స్టూడెంట్స్. అంటే ప్రతి గురువారం కూడా మనం దీక్ష కంటెంట్ని విద్యార్థుల చేత మనం చేయించాల్సి ఉంటుంది. అది లీప్ యాప్లో ఉంటుందండి. అలాగే ఇక్కడ జూన్లోనే ఆనంద వేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఆనంద వేదిక ఇందులో మనకి 9 వాల్యూస్ ఇచ్చారు. ఈ 9 వాల్యూస్ పిల్లల్లో పెంపొందించేలాగా మనం ఆనంద వేదికని కండక్ట్ చేయాలి. అలాగే 4 స్టోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 4 స్టోరీస్ చూడండి. ఒకటి యాక్షన్ ప్లాను, మండే మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ చేయాలి. అలాగే ట్యూస్డే వెన్స్డే స్టోరీ టైము, థర్స్డే ఫ్రైడే యాక్టివిటీ టైం చేయించాలి. అలాగే సాటర్డే రెస్పాన్సెస్ సంబంధించి చేయించాల్సి ఉంటుంది. అలాగే 9 వాల్యూస్ చూడండి. 1 లవ్ అండ్ కంపాషను, 2 రెస్పెక్ట్, 3 ఫెయిత్ఫుల్నెస్, 4 ఒబిడియన్సెస్, 5 ఎంపతి, 6 అప్రిషియేషన్, 7 యూనిటీ, 8 ట్రూత్, 9 యాక్సెప్టెన్స్. ఈ 9 వాల్యూస్తో పాటుగా ఈ 4 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆయా వారాలు ఏవైతే ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేసేలాగా చూడాల్సి ఉంటుందండి. నెక్స్ట్ జూలై నెల చూడండి. జూలై నెలలో ఏ తేదీల్లో ఏం కండక్ట్ చేయాలనేది కూడా ఇవ్వడం జరిగింది. మెగా పీటీఎం 10వ తేదీన మనం కండక్ట్ చేయమని ఇచ్చారు, మెగా పీటీఎం మీటింగు. నెక్స్ట్ అలాగే నో బ్యాగ్ డే 19వ తేదీన, అలాగే 26 నో బ్యాగ్ డే ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయమని ఇచ్చారు. అలాగే మరలా ఇవి హాలిడేస్, ఇంపార్టెంట్ డేస్. అలాగే ప్రతి గురువారం దీక్షా కంటెంట్ని విద్యార్థుల చేత ఉపయోగించాలి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇచ్చాడు జూలై నెలలో ఏ క్లాసులకు సంబంధించి సిలబస్ ఏ విధంగా బోధించాలి, ఏ సిలబస్ బోధించాలి అనేది ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రతి నెలలో ఇస్తున్నట్టుగానే ఇక్కడ ఈ పేజీలో చూడండి, ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ నెల అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆగస్ట్ నెలలో ఇప్పుడు నో బ్యాగ్ డే సాటర్డే కండక్ట్ చేయమన్నారు. నెక్స్ట్ 23వ తేదీన పీటీఎం ఎస్ఎంసీకి మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. నో బ్యాగ్ డే అదే రోజు, క్లస్టర్ మీటింగ్ కూడా అదే రోజు ఇవ్వండి. ఈ క్లస్టర్ మీటింగ్లో ఏమైనా పై అధికారులు ఏమైనా మార్పులు చేస్తే ఆ విధంగా జరగడం అనేది జరుగుతుంది. హాలిడేస్, ఇంపార్టెంట్ డేస్, ఆఫ్టర్నూన్ హాలిడేస్ సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 29వ తేదీన లాంగ్వేజ్ ఫెస్టివల్ డే, స్పోర్ట్స్ డే కండక్ట్ చేయమన్నట్టుగా మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చారు. అలాగే ఆగస్ట్ నెల 7 వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంటు, అలాగే ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించి పరిశీలన చేయండి. సెప్టెంబర్ నెలలో 6వ తేదీన నో బ్యాగ్ డే ఇచ్చారు. 20వ తేదీన ఎస్ఎంసీ మీటింగు, అదే రోజు నో బ్యాగ్ డే అండ్ క్లస్టర్ మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 2025లో 1 నుంచి 5వ తరగతికి ఏ సబ్జెక్టులకి ఏ సిలబస్ బోధించాలి అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది.
అలాగే మోటివేషనల్ స్టేట్మెంట్ ఒకటి, అలాగే థీమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే అక్టోబర్ 2025 సంబంధించి ఈ నెలకు సంబంధించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ నో బ్యాగ్ డే 4వ తేదీని ఇచ్చారు, 18వ నో బ్యాగ్ డే క్లస్టర్ మీటింగ్ కూడా ఇచ్చారు, 25 నో బ్యాగ్ డే పీటీఎం అండ్ ఎస్ఎంసీ మీటింగు, అలాగే అసెస్మెంట్ FA2 కండక్ట్ చేయాలన్నట్టుగా కూడా ఇందులో మనకి పొందుపరచడం జరిగింది. అలాగే ప్రతి గురువారం దీక్షా కంటెంట్ యూసేజ్ బై ద స్టూడెంట్స్, అలాగే వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 23 ఉన్నాయి అన్నట్టు. అలాగే 1 నుంచి 5వ తరగతి సంబంధించి ఏ సబ్జెక్టులు ఏ సిలబస్ బోధించాలనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఒక థీమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నవంబర్ 2025 సంబంధించి ఒకసారి పరిశీలన చేద్దాము. దీంట్లో మనకి నో బ్యాగ్ డే 1వ తారీఖున ఇచ్చారు, అలాగే 22వ తేదీ నో బ్యాగ్ డే అండ్ క్లస్టర్ మీటింగ్ కూడా, అలాగే 29వ తేదీ నో బ్యాగ్ డే అండ్ ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయమన్నట్టుగా ఇచ్చారు. అలాగే SA1 అనేది ఈ నవంబర్లో కండక్ట్ చేసే విధంగా అన్నట్టుగా చూపించారు. ఇది పై అధికారులు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అవడం అనేది జరుగుతుంది. అలాగే వర్కింగ్ డేస్ 24 అని ఇచ్చారు. నెక్స్ట్ అలాగే సిలబస్ కూడా ఇచ్చారు, 1 to 5th క్లాస్ సంబంధించి ఏ సబ్జెక్టు ఎంతవరకు బోధించాలి, ఏ పాఠ్యాంశాల వరకు బోధించాలి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంటు, నెక్స్ట్ ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి క్యాలెండర్లు ఏమి ఇచ్చారనేది ఒకసారి పరిశీలన చేద్దాం. దీంట్లో 6వ తేదీ నో బ్యాగ్ డే ఇచ్చారు, అలాగే మెగా PTM, అలాగే ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయమని ఇచ్చారు. మనకి జూలై 10వ తేదీన మెగా పేరెంట్ మీటింగ్ కూడా జరిగింది. అలాగే డిసెంబర్ 6వ తేదీన 2వది మెగా పేరెంట్ మీటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టుగా తెలియజేశారు, ఇందులో చూపించారు కూడా. అలాగే 20వ తేదీ నో బ్యాగ్ డే అండ్ క్లస్టర్ మీటింగ్ అనేది ఇచ్చారు, 27వ తేదీ నో బ్యాగ్ డే. అలాగే ఇంపార్టెంట్ డేస్ కూడా ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సిలబస్ అనేది ఇచ్చారు, వర్కింగ్ డేస్ ఎన్ని అనేది, అలాగే మోటివేషనల్ స్టేట్మెంట్ ఒకటి, నెక్స్ట్ థీమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈసారి జనవరి నెలకు సంబంధించి ఈ క్యాలెండర్ను పరిశీలన చేద్దాము. ఈ క్యాలెండర్లో జనవరి 3వ తేదీన నో బ్యాగ్ డే కండక్ట్ చేయమన్నారు. అలాగే 24వ తేదీన PTM అండ్ ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. అలాగే నో బ్యాగ్ డే అదే రోజు, క్లస్టర్ మీటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. అలాగే 27వ తేదీన స్కూల్ యాన్యువల్ డే జరుపుకోండి అన్నట్టుగా ఇందులో చూపించారు. అలాగే 31వ తేదీ నో బ్యాగ్ డే అనేది కండక్ట్ చేయమన్నట్టుగా ఇందులో ఇచ్చారు. అలాగే అసెస్మెంట్ FA3 అసెస్మెంట్ అనేది ఈ నెలలో కండక్ట్ చేయాలన్నట్టుగా ఇందులో చూపించడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ డేస్, హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు. అలాగే ప్రతి గురువారం దీక్షా కంటెంట్ని పిల్లల చేత ఉపయోగించాలి అనేది ఇచ్చారు. అలాగే దీంట్లో వర్కింగ్ డేస్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 5వ తరగతులకి ఏ సబ్జెక్ట్స్ వారీగా ఏ సబ్జెక్ట్స్ ఏ లెసన్స్ కంప్లీట్ చేయాలి ఆ నెలలో అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కూడా ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఒక థీమ్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది, అందరూ పరిశీలించగలరు. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి నెలకు సంబంధించి క్యాలెండర్ ఒకసారి పరిశీలన చేద్దాము. ఇందులో మనకి 7వ తేదీన నో బ్యాగ్ డే కండక్ట్ చేయమన్నారు. అలాగే 21వ తేదీన PTM అండ్ ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. నో బ్యాగ్ డే కూడా అదే రోజు, క్లస్టర్ మీటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది అన్నట్టుగా చూపించారు. 28వ తేదీన నో బ్యాగ్ డే కండక్ట్ చేయమన్నారు. ఇది అదేవిధంగా ఇక్కడ ఈ నెలలో వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉంటాయని తెలియజేశారు. అలాగే సిలబస్ 1 to 5th క్లాస్ సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఈ నెలలో కంప్లీట్ చేయవలసిన సిలబస్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంటు, నెక్స్ట్ ఒక థీమ్ను కూడా ఇందులో చూపించడం జరిగింది. ఇప్పుడు మార్చి నెలకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ఒకసారి పరిశీలన చేద్దాము. ఈ నెలలో 7వ తేదీన నో బ్యాగ్ డే కండక్ట్ చేయమన్నారు. 28వ తేదీన నో బ్యాగ్ డే అని ఎస్ఎంసీ మీటింగ్ కూడా అదే రోజు కండక్ట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇటువైపు హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్, ఇంపార్టెంట్ డేస్. ఎవ్రీ థర్స్డే దీక్షా కంటెంట్ యూసేజ్ బై ద స్టూడెంట్స్. అలాగే వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి, అలాగే సబ్జెక్టుల వారీగా 1 నుంచి 5వ తరగతికి సంబంధించి సబ్జెక్టు వారీగా
ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అవ్వాలి ఈ నెలలో అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఒక థీమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి క్యాలెండర్ని పరిశీలన చేద్దాము. ఈ నెలలో 18వ తేదీన పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగు అలాగే ఎస్ఎంసీ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని చెప్పారు. హాలిడేస్ ఇంపార్టెంట్ డేస్ అనేది ఇచ్చారు. ప్రతి గురువారం కూడా దీక్ష కంటెంట్ యూసేజ్ బై ది స్టూడెంట్స్, అలాగే వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి అనేది, అలాగే సబ్జెక్ట్ వారీగా 1 నుంచి 5 తరగతుల వరకు ఈ నెలలో కంప్లీట్ చేయవలసిన సిలబస్ గురించి ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఒక థీమ్ ఒకటి ఇచ్చారు ఇందులో. అది మిత్రులారా ఫ్రెండ్స్, ఈ జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అసెస్మెంట్ SA2 ఈ నెలలోనే కండక్ట్ చేయమన్నట్టుగా ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి మరికొంత వివరంగా నెక్స్ట్ మరొక వీడియో చేస్తాను, అందులో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.